కొరకే కల్వరి స్వరము నీ కొరకే. సొలొమోను ఆ దేవాలయాన్ని నిర్మించటానికి 7 సంపూర్ణ సంవత్సరాలు తీసుకున్నాడు. 7 సంవత్సరాలు సొలొమోను దేవాలయాన్ని నిర్మించాడు. ఆ నిర్మాణం యొక్క కొలతలు కూడా మీకు చెప్పాను. ఒక నిర్మాణ కొలతలే కాదు, మందిరం బయట ఉన్నటువంటి బలిపీఠం యొక్క కొలతలు, పక్కన ఉన్నటువంటి సముద్రపు పాత్ర కొలతలు, చుట్టూ ఉన్నటువంటి గంగాళము యొక్క కొలతలు కూడా చెప్పాను. ఓ ప్రశ్న, గంగాళము యొక్క కొలత ఎంతో చెప్పగలరా? నేను మీతో చెప్పాను, 6 అడుగులు బై 6 అడుగులు స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఆ గంగాళం యొక్క పని ఏమిటంటే, మనుషులు చేసిన పాపము నిమిత్తము జంతువును బలి ఇస్తారు. ఆ జంతువును బలి ఇచ్చినప్పుడు ఇచ్చే ముందు అదిగో ఆ గంగాళములోనే ఆ జంతువును శుభ్రం చేయాలి. ఇప్పుడు జాగ్రత్తగా మందిరం బయట ఉన్న ఫోటో చూడండి. త్వరగా కొన్ని పాఠాలు మీతో పంచుకుని ముందుకెళ్ళిపోతాను. ఇది బయట నుంచి కనిపిస్తున్న మందిరము. మందిరానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో బలిపీఠము. మందిరమునకు కుడివైపున సముద్రపు పాత్ర, యాజకులు తమ్మును తాము శుభ్రపరుచుకునే స్థలము. మందిరమునకు ఎడం వైపున 5 గంగాళములు. మందిరమునకు కుడివైపున 5 గంగాళములు, అనగా శుభ్రము చేసే 5 పాత్రలు. కుడివైపున 5 పాత్రలు, ఎడం వైపున 5 పాత్రలు. ఎందుకు ఆ 5 పాత్రలు 5 పాత్రలు అంటే మొత్తం కలిపి 10 పాత్రలు. ఎందుకు ఈ పాత్రలు అంటే, మనిషి ఏ తప్పైనా చేసినప్పుడు ఆ తప్పుకు ఒక జంతువును బలి ఇచ్చినప్పుడు ఆ జంతువు శుభ్రము చేయబడాలి. అలా శుభ్రము చేయటానికే, కడగడానికే ఆ పాత్రలు. అడుగుతున్నాను, మొత్తము ఎన్ని పాత్రలు? అందరూ చెప్పాలి. ఇప్పుడు స్పష్టంగా మీరు చూస్తే కుడివైపున 5 ఉన్నాయి, ఎడం వైపున 5 ఉన్నాయి. మొత్తం ఎన్ని పాత్రలు? 10 పాత్రలు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఏం చేయాలి? ఆ పాత్రలో ఆ జంతువును శుభ్రం చేసి బలి ఇవ్వాలి. బలి ఇవ్వబడితే ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి చేసిన పాపము క్షమించబడుతుంది, అతనికి దేవునితో సమాధానము ఏర్పడుతుంది. ఇప్పుడు మందిరం లోపట 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం పేరేంటో చెప్తారా? పరిశుద్ధ స్థలము. రెండవ భాగం పేరు చెప్తారా? అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు పరిశుద్ధ స్థలాన్ని మనం చూస్తున్నాం. మర్చిపోతారేమో అని చెప్పి మరలా జ్ఞాపకం చేస్తున్నా. సొలొమోను నిర్మించిన దేవాలయం యొక్క పొడుగు 90 అడుగులు, వెడల్పు 30 అడుగులు, ఎత్తు 45 అడుగులు. ముందు ఉన్నటువంటి గోపురం యొక్క పొడుగు 180 అడుగులు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 2 భాగాలు ఉన్నాయి. పరిశుద్ధ స్థలము యొక్క పొడుగు 60 అడుగులు, వెడల్పు 30 అడుగులు. వెనుక ఉన్న అతి పరిశుద్ధ స్థలము 30 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడుగు. చాలా సులభమైన కొలతలే, మర్చిపోవాల్సిన అవసరం లేదు. మర్చిపోరు అనుకుంటున్నా, మంచిది. పరిశుద్ధ స్థలములో ఉన్నదేమిటి? ఒక్కసారి మీరు చూడండి. పరిశుద్ధ స్థలములో కుడివైపున 5 దీపస్తంభములు, ఎడమ వైపున 5 దీపస్తంభములు. బయట కుడివైపున 5 గంగాళములు, ఎడం వైపున 5 గంగాళములు. కుడివైపున 5 గంగాళములను చూశాం, ఎడం వైపున 5 గంగాళములు చూశాం. ఇప్పుడు లోపలికి వచ్చేసరికి కుడివైపున 5 దీపస్తంభములు, ఎడం వైపున 5 దీపస్తంభములు చూస్తున్నాం. ఏమిటి ఇదంతా కూడా? ఏమిటి అంటే, ఇది పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ మందిరం యొక్క బయట ఆవరణము. ఆవరణం బయట 10 శుభ్రపరిచే పాత్రలు. మందిరము లోపట 10 వెలుగుతూ ఉండవలసిన దీపములు. అతి పరిశుద్ధ స్థలములో 10 దేవుడిచ్చిన ఆజ్ఞలు ప్రజలు క్రియల్లో పెట్టవలసినవి. 10 ఆజ్ఞలు క్రియల్లో పెట్టాలి. ఒక్కొక్క ఆజ్ఞ ఒక్కొక్క దీపమైతే 10 ఆజ్ఞలు మనం క్రియల్లో పెడితే 10 దీపములు వెలుగుతూనే ఉంటాయి. ఏ దీపమైనా ఆరిపోయిందంటే ఏదో ఒక పాపంలో మనం పడ్డాము అని అర్థం.
పాపంలో పడ్డాము అంటే ప్రాయశ్చిత్తము జరగాలి. అలా ప్రాయశ్చిత్తం జరగాలి అంటే జంతువు తీసుకురావాలి. జంతువు సరాసరి తీసుకురావడానికి వీల్లేదు. ఆ జంతువు శుభ్రం చేయబడాలి. 10 ఆజ్ఞలు, 10 దీపములు, 10 గంగాళములు. 10 గంగాళములు శుభ్రము చేసేటటువంటి పాత్రలు. మనం తప్పు చేసినప్పుడు ఆ 10 గంగాళములలోనే జంతువులను శుభ్రం చేసి బలి ఇవ్వాలి. కానీ దేవుడు ఆశించింది ఏమిటి? యాజకుడు పరిశుద్ధ స్థలానికి ప్రతిరోజు ఉదయము సాయంత్రము రావాలి. ఈ మొదటి భాగము పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలానికి ప్రతిరోజు యాజకుడు వెళ్ళాలి. కనిపిస్తున్నాడా యాజకుడు మీకు కుడివైపున? యాజకుడు ప్రతి దినము ఉదయమున సాయంత్రమున పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి. మీకు మధ్యలో ఒక పీఠము కనిపిస్తుంది, చూశారా? ఆ పీఠము ధూపము వేసే పీఠము. ఆ పీఠము దగ్గరకు వచ్చి నిలబడతాడు. అతి పరిశుద్ధ స్థలము తలుపులు వేసే ఉంటాయి, అవి తెరవబడవు. ఆ ధూప వేదిక దగ్గరకు వచ్చి ప్రతిరోజు ఉదయమున ప్రతిరోజు సాయంత్రమున యాజకుడు ధూపము వేయాలి. బైబిల్లో మనం చూసాము, ధూపము వేసే ప్రతిసారి దీపములను వెలిగించుకోవాలి. ఏ దీపము ఆరిపోవడానికి వీల్లేదు. ఉదయమున ధూపం వేస్తున్నప్పుడు దీపములు వెలుగుతూనే ఉండాలి. సాయంత్రము ధూపము వేస్తున్నప్పుడు దీపములు వెలుగుతూనే ఉండాలి. 10 దీపములు 10 ఆజ్ఞలకు సూచన. ఏ దీపము ఆరిపోవడానికి వీల్లేదు అంటే మనము ఏ ఆజ్ఞ మీరడానికి వీల్లేదు. దేవుని వాక్యాన్ని మీరినట్లయితే మనం పాపము చేస్తాం. పాపము చేసిన వారు చీకట్లో జీవిస్తారు, అనగా వారి దీపము ఆరిపోయింది. ఒకవేళ మన పాపము వల్ల దీపము ఆరిపోయినట్లయితే మరలా బయట 10 గంగాళములు ఉన్నాయి. ఆ గంగాళములో జంతువు శుభ్రం చేయబడాలి, బలి అర్పించబడాలి. అలా బలి అర్పించబడకపోతే అతడు దేవునితో సమాధాన పడే అవకాశము లేదు. దేవుని యొక్క క్షమాపణ పొందుకోలేడు. సహోదరులు సహోదరులు, ఆనాడు ఈ రీతిగానే మనుషుల యొక్క పాపము ప్రాయశ్చిత్తమునకు జంతువు బలి ఇవ్వబడేది. కానీ ఇక నువ్వు నేను జంతువుల బలి ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే దేవుడే వధకు తేబడిన గొర్రె పిల్లగా తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తును ఒక్కసారే సిలువ మీద వధకు అప్పగించాడు. ఆయన సిలువలో మరణించిన, సిలువలో కార్చిన రక్తము ద్వారా, చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మనము కడగబడ్డాం. మన పాపములు శుద్ధి చేయబడినాయి. పాపిష్టి మనుషులమైన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇక బలులు అర్పించవలసిన పని లేదు. పస్కా పశువుగా యేసుక్రీస్తే బలిగా తన్ను తాను సిలువలో అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనం ధైర్యముగా పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళొచ్చు. పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఏం చెయ్యాలి? ధూపము వేయాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ స్థలము నుంచి కాస్త ముందుకు వెళ్తే అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు మందస్సము మనం చూస్తున్నాం కదా. ఆ మందస్సములో 10 ఆజ్ఞలు ఆ మందస్సములో పెట్టబడినాయి. ఆ మందస్సము పైన యెహోవా వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు గమనించండి, ఆ దూతల మధ్య మీకు కనిపిస్తున్నటువంటి వెలుతురును చూసారా? అది దేవుని మహిమ, దేవుని యొక్క సన్నిధికి సూచన. నిర్గమాకాండము 25వ అధ్యాయము 20వ వచనము, 21, 22. అసలు మందసాన్ని దేవుడు ఎలా తయారు చేయమన్నాడు? ఎందుకు తయారు చేయమన్నాడు? ఆ మందసానికి తనకి పొత్తు ఏమిటో తెలియచేస్తున్నాడు. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఉండొంటికిని ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. ఇప్పుడు జాగ్రత్తగా చదవండి. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనముల గల మందసము మీద ఉండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను.
ఆ రెండు కెరూబుల మధ్య నేను నివసిస్తాను. ఆ మందసము పైన నేను కూర్చుంటాను. మందసము కనిపిస్తుంది కదా, ఆ మందసము పైన ఒక ప్లేట్ కనిపిస్తుంది కదా, పైన ఒక ప్లేట్ ఉంది కదా, అది కరుణా పీఠము, కరుణ కలిగిన పీఠము. ఆ కరుణ కలిగిన పీఠము మధ్య దేవుడు కూర్చుంటాడు. ఆ కెరూబుల మధ్య దేవుని యొక్క నివాస స్థలం ఉంది. ఆ నివాస స్థలము నుంచే దేవుడు అంటున్నాడు మోషేతో, నేను నీతో మాట్లాడతాను, ప్రజలకు ఏమి తెలియచేయాలో తెలియచేస్తాను, ఇది నా నిబంధన అని మోషేకు తెలియచేశాడు. అంటే ఆ మందసము సామాన్యమైనది కాదు. ఆ మందసము పైన 2 దూతలున్నాయి, కెరూబులున్నాయి. ఆ కెరూబుల మధ్య దేవుడు నివసిస్తాడు. ఆయన మహిమ అక్కడ ఉంది. అక్కడ నుంచే దేవుడు యాజకుణ్ణి కలుసుకుంటాడు, యాజకునితో మాట్లాడతాడు. వినండి, ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రతిరోజు యాజకుడు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? అతి పరిశుద్ధుడైన దేవుడు అక్కడ నివసిస్తున్నాడు. పాపముతో ఒక వ్యక్తి ఆయనను సంధించినట్లయితే అతడు చంపివేయబడతాడు. సంవత్సరానికి ఒకసారి తన్ను తాను సిద్ధపరుచుకున్నటువంటి యాజకుడు ప్రజల పక్షమున బలి అర్పణలు అర్పించిన తరువాత అర్పించినటువంటి రక్తములో కొంత భాగాన్ని తీసుకొచ్చి ఆ కరుణాపీఠం దగ్గర చల్లుతాడు. అలా చల్లినప్పుడు, అయ్యా, పాపిష్టి ప్రజలు చేసిన పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తము జరిగింది, వారిని అందరినీ కూడా క్షమించు నాయనా అని సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ఆ కరుణాపీఠము దగ్గరకు వెళ్ళి దేవుణ్ణి కలుసుకునే అవకాశము ఉంది. కేవలము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ఏ ఒక్కడు రావడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది. ఆయన మహిమ ఆ కెరూబుల మధ్య ప్రత్యక్షమవుతుంది, కనిపిస్తూ ఉంది. ఈ అతి పరిశుద్ధ స్థలము దేవుని నివాస స్థలము, ప్రాముఖ్యంగా మందసము దేవుని కరుణాపీఠము. జాగ్రత్తగా గమనించండి. ఆ కరుణాపీఠము పైనే ఆయన ఆసీనుడై ఉన్నాడు. మరి ఆ మందసము లోపల ఏమున్నాయో చెప్తారా? దేవుని వాక్యం ఉంది. మందసములో దేవుని వాక్యం ఉంది. మందసము పైన దేవుని సన్నిధి ఉంది, మహిమ ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మించాడు కదా, సొలొమోను దేవుని ఆలయమును నిర్మించటం పూర్తి చేశాడు కదా. అలా ఎప్పుడైతే దేవుని మందిరమును నిర్మాణమును పూర్తి చేశాడో, తాను చేసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? మందసమును తీసుకురండి, వాక్యమును తీసుకురండి, దేవుని సన్నిధిని తీసుకురండి, దేవుని మహిమను తీసుకురండి. ఆయన వాక్యమునకు, సన్నిధికి, ఆయన మహిమకు సాదృశ్యమైన మందసమును తీసుకురండి అని చెప్పి లేవీయుల చేత, యాజకుల చేత ఆ మందసాన్ని తీసుకుని వచ్చాడు. ఆ మందసాన్ని తీసుకుని వచ్చి మందిరంలో ఏ వస్తువు పెట్టలా, మందిరంలో ఏమీ కనిపించటంలా, మందిరములో ఇంకా దీపస్తంభములు పెట్టబడలేదు, మందిరములో ధూపము వేయటానికి ఇంకా ఆ పీఠము అక్కడ నిలబెట్టలేదు. మందిరములో మొట్టమొదటిగా ప్రవేశించింది దేవుని సన్నిధి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వాక్యము. అతి పరిశుద్ధ స్థలములోనికి దేవుని మందసము అనగా వాక్యము, మందసము అనగా దేవుని యొక్క సన్నిధి, కరుణాపీఠము అనగా దేవుడు కూర్చునేటటువంటి మహిమ సింహాసనము మొట్టమొదటిగా సొలొమోను మందిరములోనికి తీసుకువచ్చాడు. అతి పరిశుద్ధ స్థలములో, మందిర గర్భాలయములో మొట్టమొదటిగా ఉండవలసింది ఏమిటి? దేవుని వాక్యము. మందిరములో, అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినది ఏమిటి? దేవుని యొక్క సన్నిధి. మందిరములో, గర్భాలయములో అనగా బలిపీఠము దగ్గర ఉండవలసినది ఏమిటి? దేవుని యొక్క మహిమ. జాగ్రత్తగా వినండి సహోదరులు, సహోదరులు.
దేవుని మందిరములో మొట్టమొదటిగా అడుగు పెట్టినది ఏమిటి? దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని వాక్యము. దేనికి సొలొమోను అత్యధిక ప్రాధాన్యత మందిరానికి ఇచ్చాడు? మందసమునకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ మందసాన్ని తెరిస్తే ఏం కనిపిస్తుంది? దేవుని వాక్యము కనిపిస్తుంది. అంటే అర్థం ఏమిటి? పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు, దేవుని మందిరానికి దేవుని ప్రజలు, దేవుడంటే భయపడిన వారు దేనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు అంటే దేవుని వాక్యమునకే అత్యధిక ప్రాధాన్యత. ఆనాడు సొలొమోను మందిరంలో ఇవ్వబడింది. ఈనాడు ప్రతి మందిరములో కూడా అత్యధిక ప్రాధాన్యత దేవుని వాక్యమునకే ఇవ్వబడాలి. ఈ వేదిక, ఈ స్థలము, మందిరములో దేవుని యొక్క సన్నిధికి నిదర్శనము, దేవుని యొక్క బలిపీఠమునకు నిదర్శనము, దేవుని యొక్క వాక్యమునకు నిదర్శనము. ఈ వేదిక దగ్గర వాక్యమునకే సంపూర్ణ అధికారం ఉండాలి. వాక్యమే సంపూర్ణంగా ప్రకటించబడాలి. ఈరోజు అనేక సంఘాల్లో రాజకీయాలకు చోటున్నాయి, పోట్లాట్లకు, కొట్లాట్లకు చోటుంది, కులతత్వానికి, ప్రాంతీయ తత్వానికి చోటుంది, రకరకాల లోకానుసారమైనటువంటి జీవిత విధానానికి చోటున్నాయి. విచారం ఏమిటంటే, దురదృష్టం ఏమిటంటే, మందిరానికి ఆధారమైన, మందిరానికి ఆశీర్వాదమైన, మందిరానికి పునాది అయిన దేవుని వాక్యము, దేవుని సన్నిధి, ఆయన మహిమ అనేక మందిరాల్లో ఈరోజు కనిపించటంలా. ధనవంతులు, పేదవాళ్ళు అనే భేదాలు కనిపిస్తున్నాయి. ఒక కులం వాళ్ళు కమిటీ మెంబర్స్గా ఉంటే మరొక కులం వాళ్ళు ఆ కమిటీని వ్యతిరేకించే వాళ్ళు కనిపిస్తున్నారు. ఈసారి మేము అధికారంలో ఉంటే, వాళ్ళు అధికారంలో ఉంటే, మరోసారి మేము అధికారంలోకి వస్తాం, ఓట్లు కొంటాం అనేటటువంటి తత్వం కనిపిస్తుంది. సంఘ పెద్దలు సంఘ కాపరిని వేధించటం కనిపిస్తుంది, వాదించటం కనిపిస్తుంది, విమర్శించటం కనిపిస్తుంది, నిందించటం కనిపిస్తుంది. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటన చేసే సేవకుడు ఒకవేళ ఈ వేదిక మీద కనిపిస్తే ఆ వాక్యాన్ని వినడమే కష్టం కనిపిస్తుంది. ఆఖరికి ఆ సంఘ కాపరిని ఆ సంఘంలోంచి వేరే సంఘానికి ట్రాన్స్ఫర్ చేయటం కూడా అనేక సంఘాల్లో కనిపిస్తున్నాయి. సహోదరుడా, సహోదరి, ఇటువంటి సంఘాలు దేవుణ్ణి ప్రేమించే సంఘాలు కావు. ఈ వేదిక వాక్యాన్ని ప్రకటించటానికే దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వేదిక దేవుణ్ణి మహిమపరిచే వేదిక కావాలి. ఈ వేదిక దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే వేదిక కావాలి. అలా కాకుండా ఈరోజు అనేక చోట్ల వాక్యానికి సమయం తక్కువైపోతుంది, వాక్యానికి చోటే లేకుండా పోతుంది. అనేక సంఘాల్లో 10 నిమిషాలు వాక్యము, 60 నిమిషాలు సాక్ష్యాలు. 10 నిమిషాలు వాక్యం చెప్పటం, ఆ తర్వాత ప్రార్థనలు చేయటం, ఆ తర్వాత సాక్ష్యాలు చెప్పించటం. తలనొప్పి పోయింది, కడుపు నొప్పి పోయింది, పంటి నొప్పి పోయింది. ఎందుకని? ఈ నొప్పులేమి కళ్ళకు కనిపించవుగా. ఊచ చేయి కలవాని యొక్క చెయ్యి సన్నగా ఉంది, ప్రార్థన చేస్తే ఆ చెయ్యి లావుగా మామూలుగా తయారైంది. ఏవి ఈ సాక్ష్యాలు? నా ప్రభు ఉన్న రోజుల్లో ఆ సాక్ష్యం ఉంది. ఊచ చేయి కలవాడు, ప్రభు చెప్పాడు నీ చెయ్యి చాచు అంటే సన్నగా ఉన్న చెయ్యి కాస్త నీ చెయ్యి చాపు అన్న వెంటనే ఆ చెయ్యి రెండో చెయ్యి వలె యథాస్థితికి వచ్చేసింది. అది నా ప్రభువు చేసిన అద్భుతం. కళ్ళు లేని వాని యొక్క కళ్ళను యేసు ముట్టాడు, కళ్ళు తెరవమన్నాడు, కళ్ళు యథాస్థితికి వచ్చేసినాయి, స్పష్టంగా కనిపించినాయి. అది నా ప్రభువు చేసిన అద్భుతం. నోటిలోంచి మాట రాదు, చిన్నప్పటి నుంచి మూగవాడే నా ప్రభువు ఆ వ్యక్తిని ముట్టినప్పుడు ఎప్పుడు మాట్లాడని వాడు అద్భుతంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. అది నా ప్రభువు చేసిన అద్భుతం. సహోదరులు, సహోదరులు, ఈ రోజుల్లో చూస్తున్న అద్భుతాలు తలనొప్పి తగ్గడం, కాళ్ళ నొప్పి తగ్గడం, పంటి నొప్పి తగ్గడం, మోకాళ్ళ నొప్పి తగ్గడం, ఇటువంటి వాటి చేతే దేవుని యొక్క వేదికను నింపేస్తున్నారు. దయచేసి గమనించండి.
మన కల్వరి టెంపుల్ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మొదటిగా ధ్యానించే సంఘము. ధ్యానించటం చేతగాకపోతే బోధించటం ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానించటం చేతగాకపోతే వాక్యాన్ని గ్రహించటం ఎక్కడ చేతనవుతుంది? బోధించటం ఎక్కడ చేతనవుతుంది? తల్లులు, తండ్రులు, కల్వరి టెంపుల్ సభ్యులు, మనం అందరం కూడా ఒక విషయంలో ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆనాడు సొలొమోను దేవాలయమును నిర్మించినప్పుడు ఆ దేవాలయములో మొట్టమొదటిగా చేర్చింది ఏమిటంటే మందసము. ఆ మందసము ఏమి కలిగి ఉంది? వాక్యము కలిగి ఉంది. దేన్ని సొలొమోను మందిరంలో మొట్టమొదటిగా చేర్చాడు? వాక్యమును. వాక్యముతో పాటు ఎవరు ఉంటారు? ఖచ్చితముగా దేవుడు ఉంటాడు. వాక్యమును దేవుణ్ణి వేరు చేయటము సాధ్యము కాదు. వాక్యము పైనే, కరుణాపీఠము పైనే దేవుడు ఆసీనుడై ఉన్నాడు. వాక్యము పైనే సంఘము కట్టబడాలి. వాక్యము పైనే మన జీవితములు నిర్మించబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. జాగ్రత్తగా వినండి. ఆదియందు స్వస్థత ఉండెను. స్వస్థత ఆదియందు సూచక క్రియలు ఉండెను. సూచక క్రియలు దేవుని యొద్ద ఉండెను. ఆదియందు అద్భుతములు ఉండెను. ఆదియందు దర్శనములు ఉండెను. ఆదియందు ప్రవచనములు ఉండెను. అవి అన్నీ కలిసి మూటలో దేవుని దగ్గర ఉండెను. ఉందా బైబిల్లో? మరి ఏముంది? అందరూ చెప్తారా? ఆదియందు వాక్యము ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా యేసుక్రీస్తుగా బయలుపరచబడెను. సహోదరులు, సహోదరులు, ఏ ఒక్కరిని విమర్శించట్లా, విమర్శించే పని నాది కాదు. కానీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించటము, బోధించటము నాకివ్వబడిన పని. కాబట్టి సూటిగా, స్పష్టంగా వాక్యాన్ని బోధిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆనాడు సొలొమోను నిర్మించిన దేవాలయములో ఏవి కూడా ప్రవేశించలా. మొట్టమొదటిగా మందిరములోనికి ప్రవేశించింది, అతి పరిశుద్ధ స్థలములో నిలబెట్టబడింది దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యము కలిగిన మందసము పైనే దేవుని యొక్క స్థిరమైన సింహాసనము. ఎక్కడ వాక్యము ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ వాక్యము స్థిర నివాసము చేస్తుందో అక్కడ దేవుడు తన మహిమను చూపిస్తాడు. తల్లులు, తండ్రులు, మన బిడ్డలకు నేర్పిద్దాం. ఎంతకాలం మనం జీవిస్తామో మనకు తెలియదు. అధిక బలము ఉన్నట్లయితే 80 సంవత్సరాలు. మనం జీవించినంత కాలము మన మందిరములో అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఈ వేదిక మీద కేవలము వాక్యమే ప్రకటించబడాలి. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ మాత్రమే కనిపించబడాలి. మన తర్వాత తరము వచ్చినా, ఆ తర్వాత తరము వచ్చినా, తల్లులమైన తండ్రులమైన మనము మన పిల్లలకు నేర్పించాలి. ఇది దేవుని వాక్యమును ప్రకటించే సంఘము, దేవుని యొక్క నామమును బహుగా ఘనపరిచే సంఘము, దేవునికి తప్ప మరి దేనికి ప్రాధాన్యత ఇవ్వనటువంటి సంఘముగా మన సంఘాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. దానికి ప్రతి తండ్రి, ప్రతి తల్లి మీ బిడ్డలను ఇప్పటి నుంచే వాక్యపు వెలుగులో పెంచాలి. వాక్యానుసారంగా జీవింప చేయాలి. మనమందరం కలిసి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిస్తున్నప్పుడు దేవుని వాక్యమే ఇక్కడ విస్తృతముగా ప్రకటించబడాలి. మందిరములో ఉండవలసింది మందసమే. అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసింది వాక్యమే. దేవుని మహిమయే, దేవుని సన్నిధియే. నీ శరీరమే ఆలయము, నీ హృదయమే అతి పరిశుద్ధ స్థలము. అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి, నీ హృదయము అనే అతి పరిశుద్ధ స్థలములో దేవుని వాక్యమునకు చోటుందా? దేవుని సన్నిధికి చోటుందా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి బహుసూటిగా, బహుస్పష్టముగా సొలొమోను దేవాలయమును గురించి మాకు వివరిస్తూనే అయ్యా, ఆ దేవాలయములో మొట్టమొదటిగా తాను తీసుకొని వచ్చి పెట్టింది వాక్యమును. నీ సన్నిధికి ఆధారమైనటువంటి, సూచన అయినటువంటి
మందసమును. అయ్యా, ఏ సంఘములో అయితే నీ సన్నిధి ఉంటుందో, ఏ సంఘములో అయితే నీ మహిమ ఉంటుందో, ఆ సంఘము నీ వాక్యము చేత నింపబడి ఉంటుంది. నీ వాక్యము పైనే నీ సన్నిధి, నీ మహిమ సంచరిస్తూ ఉంటుంది. నాయనా, వాక్యమునకే సంపూర్ణ అధికారము, వాక్యమునకే సంపూర్ణ ఆధిపత్యము మా కల్వరి టెంపుల్లో నీ రాకడ వరకు దయచేయండి. ఈ తరమే కాదు, మా తర్వాత తరము వారు కూడా నాయన వాక్యమునే ప్రేమించి, వాక్యమునే ధ్యానించి, వాక్యమునే ఉన్నది ఉన్నట్టుగా బోధించి, వాక్యానుసారముగా జీవించే జీవితాలు మాకును మా తర్వాత తరం వారికి నీ రాకడ వరకును అనుగ్రహించండి నాయన. నీ వాక్యము, నీ సన్నిధిని కలిగిన అతి పరిశుద్ధ స్థలముగా మా హృదయమును, పవిత్రమైన స్థలముగా మా దేహమును కాపాడుకునే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 9 సంవత్సరాల నుండి నా మొహం పైన కణిత ఉండేది. వైద్యులను సంప్రదించగా 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు. అప్పుడు కల్వరి టెంపుల్కు వచ్చి ప్రార్థించి ఆపరేషన్కి అయ్యే ఖర్చు కల్వరీశ్వరాన్ని బలపరుస్తాను అని చెప్పి తీర్మానం తీసుకున్నాను. అలా తీర్మానం తీసుకున్న 2 రోజుల్లోనే దేవుడు అద్భుతంగా కణితిని పూర్తిగా కరిగించి వేశాడు. నేను కల్వరీశ్వరాన్ని బలపరుస్తాను అని చెప్పి తీర్మానం తీసుకున్న 2 రోజుల్లోనే 9 సంవత్సరాలుగా ఉన్నటువంటి కణితను దేవుడు కరిగించి వేశాడు. ఆ తర్వాత దాన్ని తొలగించాడు. తీర్మానం తీసుకున్న ప్రకారం కల్వరీశ్వరాన్ని నేను బలపరిచాను. ఇట్లు సహోదరుడు విజయ్. ఆ కుటుంబంలో అది మనకు చిన్న సమస్యగా కనిపించవచ్చు కానీ ప్రతిరోజు తాను అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నప్పుడల్లా ఒక విధమైనటువంటి భయాన్ని, ఆందోళనను ఆ గడ్డ కలిగిస్తూ ఉండేది. సాధారణంగా శరీరం పైన గడ్డల వంటివి, కంటెలు వంటివి వస్తున్నట్లయితే మనుషులు రకరకాలుగా మాట్లాడతారు. అది క్యాన్సర్కు దారితీస్తుందేమో, మరొకటేమో అని చెప్పి ఎంతో కొంత ఇటువంటి భయంతో తను ఇంచుమించు 9 years అంటే 9 సంవత్సరాలు గడపడం జరిగింది. ఇక లాభం లేదు, దీని విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందని డాక్టర్ని సంప్రదించినప్పుడు సుమారు 30,000 రూపాయలు చిన్న ఆపరేషన్ చేసి తీసేయాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు తను ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆ డబ్బేదో ఆపరేషన్ కొరకు కాకుండా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, సువార్త కొరకు, ఆ కల్వరీశ్వరాన్ని బలపరచుట కొరకు నేను ఇచ్చినట్లయితే సేవ జరుగుతుంది, ప్రభువే తన అద్భుతం చేస్తాడు అని చెప్పి తాను విశ్వసించాడు. ఆ మంచి తీర్మానం తీసుకున్నాడు. 2 రోజుల్లోనే ఆ గడ్డ తనంతట తన అదే పగిలిపోవడం, ఏ ఆపరేషన్ లేకుండా సహోదరుని యొక్క శరీరంలో దేవుడి ఆశ్చర్య కార్యం చేయటం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఈ రోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నీ పాపములను క్షమించి నిన్ను దేవుని బిడ్డగా, పరలోక వాసునిగా, వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు? అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.